నాడు చావు నోట్లో తలపెట్టి స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో గల్లీ నుండి ఢిల్లీకి ఒక్కటి చేసి ఉవ్వెత్తున ఉద్యమించిన మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణను తీసుకురాకుంటే ఈరోజు సీఎం స్థానంలో రేవంత్ రెడ్డి కూర్చునేవాడా ఒకసారి ఆలోచన చేసుకోవాలని హుస్నాబాద్ మాజీ శాసనసభ్యుడు వడితల సతీష్ కుమార్ విమర్శించారు. శుక్రవారం కోహెడ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో సతీష్ కుమార్ హాజరై మాట్లాడారు. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి సహచర మంత్రివర్గం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను, హరీష్ రావులను లక్ష్యంగా చేసుకుని ఇష్టానుసారంగా మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండించారు. కేవలం ఒక ప్రెస్ మీట్ పెడితేనే ఉలిక్కిపడ్డ కాంగ్రెస్ వాళ్లకు కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి వస్తే కాంగ్రెస్ అడ్రస్ గల్లంతవుతుందని సీఎం రేవంత్ రెడ్డి భావించి నీచపు భాషను ఉపయోగించాడని పేర్కొన్నారు. అందుకే రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ సహకార ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి కాంగ్రెస్ ప్రభుత్వానికి దిమ్మ తిరిగే జవాబివ్వాలని హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజానీకానికి విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గాల పునర్విభజన ఇప్పట్లో జరగదని, తాను హుస్నాబాద్ను వదిలిపెట్టి వెళ్లిపోతానని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజల్లో అపోహలు పుట్టిస్తున్నారని, తాను ఇదే గడ్డ మీద నుండి హుస్నాబాద్ ప్రజలకు అందుబాటులో ఉండి విస్తృత సేవలను అందిస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కోహెడ మండల ప్రజాప్రతినిధులు, మండల పార్టీ అధ్యక్షులు, మండల నాయకులు, గ్రామాల అధ్యక్షులు, అభిమానులు పాల్గొన్నారు. ఏది ఎట్లైనా కానీ హుస్నాబాద్ మాత్రం నేను వదిలిపెట్టేది లేదు. హుస్నాబాద్ పట్టుకునే ఎదుగుతా తప్ప హుస్నాబాద్ వదిలిపెట్టి పోయేదైతే లేదు. నాకు వేరే అవకాశం లేదు. సిద్దిపేట జిల్లాకు వచ్చిన, సిద్దిపేట జిల్లా నుంచి ఉన్నా, ఈ జిల్లానే ఉంటా, ఈ జిల్లానే హుస్నాబాద్ పట్టుకొని కోయడ మండలంలో ఇదే దిక్కు దిగుతా తప్ప వేరే దిక్కు పోయేది లేదు, వేరే దిక్కు ఏది లేదు. బైఫర్కేషన్ అయినా ఏది లేదు, బైఫర్కేషన్ కాకపోయినా ఏది లేదు. వాటర్ మర్చిపోతుంది.